అమ్మా నాన్న చనిపోయారు. బంధువులని అండ కోరాడు. బంధువులు పట్టించుకోలేదు. దాంతో ఆ బంధువుల మీద కక్ష పెట్టుకున్నాడు. ఆ కక్షతో బంధువులకి సంబంధించిన ఇళ్లలోనే దొంగతనాలు బిగించేశాడు. చివరికి ఆ దొంగతనం కోసం సోదరుడు అయ్యేటటువంటి వ్యక్తి ఇంట్లో వదిన అయ్యేటటువంటి ఆమెని సుత్తితో కొట్టి 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 దారుణంగా చంపాడు. నగలు పట్టుకెళ్ళాడు. ఆ తర్వాత పోలీసులకు దొరికిపోయాడు. అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసిన తర్వాతన అతను నేను ఇట్లాగా ఏది సినిమా కథ లాంటిది నాది, నాకు ఏ అండ లేకపోయేటప్పటికి ఇట్లాంటి పని చేశాను అని చెప్తే దాన్ని తోసిపుచ్చినటువంటి కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టు కూడా నీకు అండగా లేకపోతే నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి, కానీ నీ బంధువులందరినీ నువ్వు చంపేస్తానంటే ఎట్లాగని చెప్పేసి ఆ శిక్షను ధృవీకరించింది. తాజాగా న్యాయ సహాయ విధానం కోర్టు పెట్టింది కాబట్టి దాని ఆధారంగా సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా కరగలేదు. ఖచ్చితంగా నువ్వు హత్య చేసిన తీరు చూస్తుంటే క్రూరత్వంతో కూడింది, చంపాలన్న ఇంటెన్షన్తోనే చేసావు, దీనికి ఇట్లాంటి సినిమా కథలు పనికిరావు అని తేల్చి చెప్తా శిక్షని ఖరారు చేసింది.